ఆత్మలోనికి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ చేత నింపబడే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆత్మతో సత్యముతో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో అని వారి కొరకు వెతుకులాడుచు ఉన్నాడట ప్రభు. హల్లెలూయా. అట్టి వారు కావాలట ప్రభుకి. కనుక దేవుని పిల్లలారా, మనమందరం కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఆయన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే వారిగా ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములతో నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై
సర్వోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిరంతరము పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్న ద్వితీయ సత్యదేవుడా, ఈ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా దేవా. ఇంతవరకు నీ ఉచితమైన కృప కాపుదల్లో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి ఈ 2025వ సంవత్సరాంతయు కూడా నీ ఆశ్రయ పురములో మమ్మల్ని భద్రపరిచి నీ యొక్క గుడారము మాపై కప్పుకొని తండ్రి, ఇంతవరకు మమ్మల్ని సజీలుగా ఉంచి ఈ సంవత్సరాంతపు నాయనా కుడికలో ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపి బలపరుచుకున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరం అంతయు కూడా చేసినటువంటి నీ కార్యాలను బట్టి మరొకసారి మేమందరము కూడా నీ సన్నిధిలో చేరి నాయనా నీకు స్తోత్రాలు తలపోసుకుంటూ ప్రభువా నిన్ను మహిమపరుచున్నట్లుగా వాక్యం అనే దేవా కుడి వచ్చిన మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడు చూడగా తండ్రి నాయన ప్రతి ఒక్కరి మీద అయ్యా దిగి వచ్చినటువంటి ఆత్మ ఇంక ఎందరైతే ప్రభువా ఈ ఆత్మతో నింపబడలేదు తండ్రి, వాక్యమైన దేవా, వాక్యమైన తండ్రి నీకు స్తోత్రమయ్యా. వాక్యమే ఆత్మయ్య ఉన్నది తండ్రి నాయన, అటు వాక్యము చేత నింపబడి నాయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ ఆత్మ వారిలో ఉండినట్లుగా, నీ ఆత్మ కార్యాలు జరిగించున్నట్లుగా నీ బిడ్డలందరినీ బలపరచుమని వాక్యం చేత వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఇదిగోనైన ఈ సంవత్సరంలో ప్రభువా ఎందరూ ఎలాంటి పరిస్థితుల్లో అనుభవించారో, ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదురైనాయో వారి జీవితాల్లో, వారి ఆత్మీయ జీవితాల్లో ప్రభువా అట్టి వాటన్నిటి నుండి ఆయన విడుదల కలుగునట్లుగా ఈ కార్యాలు ప్రభువా బిడ్డల యొక్క కుటుంబాల్లో జరుగును గాక, బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడును గాక. రానున్నటువంటి నూతన సంవత్సరంలో ప్రభావ నూతనమైన కార్యాలు సంఘంలో బిడ్డల జీవితాల్లో ప్రతి కుటుంబంలో జరుగును గాక. ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. నూతన సంవత్సరంలో ప్రభావ నూతనమైనటువంటి సంతోషంతో, నూతనమైన ఆనందములతో, నూతనమైనటువంటి అభిషేకంతో, నూతనమైన ఆత్మతో, నూతనమైన కృపతో, నూతనమైనటువంటి వారముగా నీకు మహిమకరమైనటువంటి బిడ్డలుగా జీవించినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి రాకడకు తండ్రి సిద్ధపరచుకోమని, ఈ సంవత్సరం ఏదైతే నీ చిత్తమని మేము చేయలేక నీకు దూరముగా జీవించి ఆయాస్కరంగా జీవించి నిన్ను దుఃఖపరిచి ఉన్నాము తండ్రి. ఎక్కడైతే తండ్రి మేము నీ చిత్తాన్ని జరిగించలేకపోయామో సరి చేసుకొని ప్రభు నీ చిత్తమును చేసేవారముగా నిన్ను మహిమపరుచున్నట్లుగా వాక్యం అనే దేవాకుడు వచ్చిన నాతో నీ పిల్లలతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం.